హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి ముద్రగడ్డ పద్మనాభం కూతురు ఉన్నారు కదా క్రాంతి, ఆవిడ మళ్ళీ ఇంకొక కీలకమైన కామెంట్స్ చేశారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. జగన్ ఏ రోజైనా ప్రశ్నించారా? మీకు అర్హత లేదు. ముద్రగడ్డకు కుమార్తె క్రాంతి కౌంటర్. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ రోజైనా ప్రశ్నించారా నాన్నగారు? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుని ఇది తప్పు అని ప్రశ్నించారా నాన్నగారు అని క్రాంతి ఆవిడ అడిగింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. తన తండ్రి ముద్రగడ్డ పద్మనాభం పేరు మార్చుకున్నా ఆయన ఆలోచన విధానం మాత్రం మార్చుకోలేదని కుమార్తె క్రాంతి తెలిపారు. గేదెకి రంగేస్తా ఆవు అవదండి. గేదె ఉంది, నల్ల గేదె, దానికి రంగేస్తా ఆవు అయిపోతుంది, తెల్ల సున్నం వేస్తా. పేరు మార్చుకున్నంత మాత్రాన్న, ప్రాంతం మార్చుకున్న మాత్రాన్న బుద్ధి మార్చుకోకపోతే ఏం చేస్తారు చెప్పండి? పేరు మార్చుకుని ఇప్పుడు ఆయన బుద్ధి ఏమైనా మారిందా? మాజీ మంత్రి ముద్రగడ్డ ఇటీవలే పవన్ కళ్యాణ్ పై సవాల్ విసిరి ఓడిపోవడంతో తన పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే ముద్రగడ్డ పద్మనాభం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కు ముద్రగడ్డ కుమార్తె క్రాంతి కౌంటర్ ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అర్హత తన తండ్రికి లేదని తెలిపారు. దోల తీరిందా నీకు? కర్ర కాల్చి నీకు వీపు మీద వాత పెట్టారు. సొంత కూతురు చెప్తున్నాను, పెద్ద అవలేగాడు ఈడని. పవన్ కళ్యాణ్ గాని ప్రశ్నించే హక్కు నీకు లేదు నానా అని క్రాంతి ఆవిడ తెలిపారు. ముద్రగడ్డకు కుమార్తె క్రాంతి కౌంటర్. ఏ రోజైనా జగన్ ను ప్రశ్నించారని ట్వీట్. అర్హత లేదంటూ సీరియస్ కామెంట్స్. ఈవిడే నీకు అర్హత లేదు, మూసుకు కూర్చో అని చెప్పింది ఆవిడ ఇండైరెక్ట్ గా. ముద్రగడ్డ పద్మనాభరెడ్డిపై భలే, అసలు పేరు భలే బాగుందే బాబు నీకు. ముద్రగడ్డ పద్మనాభరెడ్డిపై కుమార్తె క్రాంతి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. తన తండ్రి పేరు మార్చుకున్న ఆయన ఆలోచన విధానం మారలేదని, మా తండ్రి గారు ఇటీవలే ఆయన పేరు ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన పేరు మార్చుకున్నారు కానీ ఆయన ఆలోచన విధానం మార్చుకోలేకపోవడం ఆందోళనగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏనాడు ప్రశ్నించని ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు అర్హత ఆయనకు ఉందా అని ప్రశంసించారు. ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా మీరు? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించలేదండి? అప్పట్లో రాష్ట్రానికి రాజధాని లేదు కదండి, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు? రాష్ట్రంలో పెట్టుబడులు లేవు కదండి, ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు? పవన్ కళ్యాణ్ మీద సవాల్ విసురుతావా? చంద్రబాబు నాయుడు గారి మీద సవాల్ విసురుతావా? రాష్ట్ర ప్రజల మీద సవాల్ విసురుతారండి. ఎంతవరకు సమంజసం అండి? అలా చేయడం తప్పు కదండి. ఇలా ఎందుకు చేశారండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు? మిమ్మల్ని అడుగుతున్నా. సొంత కూతురు కదండి మీ కూతురు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదండి, దీనికి సమాధానం చెప్పండి. ప్రెస్ ముందరకు ఏదో మాట్లాడతారు కదండి మీరు. అది అలా మాట్లాడడం తప్పు కదండి, హుందాగా మాట్లాడాలి కదండి, లేదా చాలా తప్పు కదండి. సిగ్గుపడండి. ఒకసారి తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాక కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువత భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయనకి ఎందుకు అర్థం కావడం లేదు? శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో ఆయనకి స్పష్టత ఉంది, ఏం చేయాలో మా తండ్రి గారికి స్పష్టత లేదని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో ఒక క్లారిటీ అని ఆయనకుందని ఈవిడ క్రాంతి గారు తెలుపుతున్నారు. బట్ మా నాన్నకి ఏం చేయాలో క్లారిటీ లేదని వాళ్ళ కూతురైన క్రాంతి గారు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారిని అడుగుతున్నారు. శేష జీవితం ఆయన ఇంటికి పరిమితమై ముద్రగడ్డ పద్మనాభన్ రెడ్డి గారు పేరు మార్చుకున్నారు కదా, ఇంటి పేరు కూడా మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు రెడ్డిలోకి వెళ్ళిపోతే ఇంకో పేరు ఏదో వస్తుంది కదా, ఎందుకు ఉంచుకున్నారు? అది కూడా మర్చిపోయారా అండి? ఎవరు చెప్పలేదండి అలా మార్చుకోవాలని? ఎందుకండి? తప్పు కదండి. శేష జీవితం ఆయన ఇంటికి పరిమితంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కూతురు సలహా ఇస్తున్నా. మళ్ళీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నేను గట్టిగా ప్రతిఘటిస్తానంటూ ట్వీట్ చేశారు. ఇంకోసారి నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నాన్నగారండి, క్రాంతి గారండి, నాన్నగారికే చెప్తున్నానండి, ఏమనంటే అండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా అండి, ఆయన ఏమైనా విమర్శించిన అండి నేను ఊరుకోవాలని లేదండి అండి అని చెప్పిందండి మీ కూతురండి. సో అండి, కామ్గా మూసుకొని కూర్చోండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు. చూడండి, క్రాంతి బర్లపూడి అంటే వీళ్ళ కూతురు, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారి కూతురు. నేను నిజంగా ఈ ఎలక్షన్స్ లో బలికా బకరా అయింది ఎవరండి? ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు, మీరే. మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పేరు మార్చుకున్నారు కానీ ఆయన ఆలోచన అనే విధానం మార్చుకోవడం కూడా ఆందోళనగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ప్రశ్నించిన ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఆయనకుందా? ఒకసారి తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాక కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, యువత భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయనకి ఎందుకు అర్థం కావడం లేదు? శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమి చెయ్యాలో ఆయనకి స్పష్టత ఉంది, ఏం చెయ్యాలో మా తండ్రి గారికే స్పష్టత లేదు అనిపిస్తున్నది. శేష జీవితం ఆయన ఇంటికే పరిమితంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఒక కూతురుగా సలహా ఇస్తున్నాను. మళ్ళీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నేను గట్టిగా ప్రతిఘటిస్తాను. దోలు తీరిందా అండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు? మీ కూతురు గారండి ఎలా మాట్లాడారండి? మొహం ఎక్కడ పెట్టుకుంటారండి? నిన్న ప్రెస్ ముందరకు వచ్చండి మీరండి అలా మాట్లాడతానండి, చాలా తప్పు కదండి,
దాని బదులు విషయం ఇచ్చి చంపేయండి అని మాట్లాడారు కదండి. ఎంతవరకు కరెక్ట్ అండి? ముద్రగడ పద్మనాభరెడ్డి గారండి, మిమ్మల్నే అండి చెప్పండి. సొంత కూతురు ఆవిడ మీ గురించి అలా విమర్శిస్తుంటే ఏం చేస్తున్నారండి? ఒక వద్దులే, బూతులు వస్తాయి మిమ్మల్ని అడుగు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ముద్రగడ పద్మనాభన్ తన పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన పేరును పద్మనాభన్ నుంచి పద్మనాభరెడ్డిగా మార్చారు. ఈ మేరకు పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నువ్వు పోరా బాబు, నీకు నమస్కారం చెప్పి నోటిఫికేషన్ కూడా చేసింది ఏపీ గవర్నమెంట్. పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరు మార్చుకుంటారని ముద్రగడ సవాల్ చేశారు. పవన్ పిఠాపురంలో గెలవడంతో పేరు మార్చుకున్నానని దరఖాస్తు చేసుకోగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తానికి పేరు మార్చుకోవడంతో పాటు వీళ్ళ కూతురు గారైన క్రాంతి గారు కూడా మా నాన్నగారికి బుద్ధి మారలేదండి అని ఇవి కూడా ట్వీట్ చేశారు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మీకే చెప్తున్నానండి, బుద్ధి మార్చుకోండి, కరెక్ట్గా ఉండండి, ఉన్న జీవితానైనా మంచిగా ఉండండి, అనవసరంగా ప్రెస్ ముందరకు రాకండి, వచ్చిన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, ఉందాగా వెళ్ళండి. అనవసరంగా మీకు మంచి పేరు ఉండేదండి, అది పోయిందండి, ఉప్మారెడ్డి అని పేరు వచ్చిందండి. ఇది అందుకే కాపు సోదరులారా మీకే చెప్తున్నాను, ఒక నాయకుడిని ఎంచుకుంటే కరెక్ట్ నాయకుడు మనకు ఉండాలి, లేదా మనమే నాయకుడిగా నిలబడాలి. ఇలాంటి ఉప్మాగాళ్ళందరినీ పెట్టుకుంటే మొత్తం వర్గం, ప్రాంతం, అలాగే రాష్ట్రం పరువు కూడా పోతుంది. ఇది ముద్రగడ పద్మనాభం గారితో మనకు ప్రూవ్ అయింది. చూద్దాం వీళ్ళ బుద్ధి మారుతున్నా లేదో అనేది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.